అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్కడి ప్రవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు. మరోవైపు పనామా కాల్వను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలకు అటు నుంచి ఘాటు సమాధానం వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వం రద్దు కూడా వీటిలో ఒకటి. 100 ఏళ్లుగా వస్తున్న బర్త్ రైట్ సిటిజన్షిప్ ను ఒక్క సంతకంతో తొలగించారు ట్రంప్. దీని ప్రభావం అక్కడ నివసిస్తున్న భారతీయులపైన పడనుంది. అమెరికాలో 54 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వాళ్లలో 34% మంది అమెరికాలో పుట్టిన వాళ్లే. జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తే ఆ ప్రభావం వీరందరిపై పడనుంది. అంటే సుమారు 18 లక్షల మంది భారతీయుల్ని స్వదేశానికి తిప్పి పంపుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పనామా కాల్వను వెనక్కి తీసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలపైన దుమారం రేగుతోంది. పనామా కాల్వను తాము చైనాకు ఇవ్వలేదని, కానీ దాన్ని పరోక్షంగా చైనా నిర్వహిస్తోందన్నారు ట్రంప్. అందుకే పనామా కాల్వను తిరిగి తీసుకుంటామన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో. కాలువను అమెరికా తమకు బహుమతిగా ఇవ్వలేదన్నారు. అది తమదని, తమకే సొంతమన్నారు జోస్ రౌల్ ములినో. మొత్తానికి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే కాదు, ఆయన మాటలు కూడా కాకరేపుతున్నాయి.